ఎప్పుడు క్లైమేట్ చేంజ్ అని విన్నా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వరదలు, విరిగిన కొండ చర్యలు, ఇంకా వీటిని చూపించే న్యూస్ హెడ్లైన్స్. కేరళలో ఇటీవల జరిగిన భయంకరమైన కొండ చర్యల ప్రమాదం, ఇంకా 2013 మరియు 2021 ఉత్తరాఖండ్ వరదల్ని బాగా దృష్టి పెట్టి మనకి వార్తా ఛానళ్లు చూపించారు. వార్తల్లో ఆకస్మిక విపత్తు మరియు దాని ప్రభావాలను చూపించినప్పటికీ నెమ్మదిగా పాకుతున్న సమస్యలకి ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఈ సమస్యలు తెచ్చే మార్పులు మన జీవితాలను పునర్నిర్మిస్తాయి. మీకు తెలుసా, గత కొన్ని సంవత్సరాల్లో స్విట్జర్లాండ్ ఆల్ప్ పర్వతాల్లో 1200 కొత్త చెరువులు తయారయ్యాయి. చూడటానికి అద్భుతంగా ఉంది కదా. కానీ ఇవి తయారవ్వడానికి కారణం వాతావరణ మార్పు వల్ల పర్వతాల మీద ఉన్న మంచు కరగడం. ఇది ఒక విపత్తు ఏమీ కాదు, కానీ మన భూగ్రహం ఎలా వేగంగా మారుతుందో చూపిస్తోంది. ఈ వీడియోలో ఇలాంటి మార్పుల వల్ల మన జీవితాలు ఎలా మలుపు తిరుగుతాయో చూద్దాం. జార్ఖండ్లో ఒక మారుమూల గ్రామం డుమ్కా. అక్కడ ఒక యువతి చెప్పిన విషయం ఏంటంటే, ఆ ప్రాంతంలో మహిళలు ఎక్కువ సమయం కట్టెలు సేకరించడానికి మరియు పశువులను మేతకు తీసుకువెళ్ళేకి కేటాయిస్తారంట. దీనికి కారణం కట్టెల కొరత మరియు గడ్డి సులభంగా అందుబాటులో లేకపోవడం. అంతేకాదు, చెరువులు ఎండిపోవడంతో మహిళలు నీరు తెచ్చుకునే సమయం కూడా పెరిగింది. మహిళలు ఎక్కువ సమయం రోజువారీ పనులకు కేటాయిస్తారు. ఇంట్లో ఎక్కువ పని ఉన్న కారణంగా ఆడపిల్లలు స్కూల్ మానేయాల్సి వస్తుందంట. వాతావరణ మార్పు పర్యావరణాన్ని మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మీకు కొంచెం అర్థమై ఉండొచ్చు. ఉష్ణోగ్రతల్లో మరియు వాతావరణ నమూనాల్లో దీర్ఘకాలిక మార్పుల కారణంగా క్లైమేట్ చేంజ్ సంభవిస్తుంది. ఇటువంటి మార్పులు ముందు సాధారణ కారణాల వల్ల అయినప్పటికీ 1800వ సంవత్సరం తర్వాత మానవ కార్యకలాపాలు క్లైమేట్ చేంజ్కి కీలక కారణం అయ్యాయి. ఇప్పుడు భూగ్రహ ఉష్ణోగ్రత 1800 చివరిలో కన్నా 1.2 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ వేడిగా ఉంది. దీనికి ఒక ముఖ్య కారణం ఫాజిల్ ఫ్యూయల్స్ అయిన బొగ్గు, నూనె మరియు గ్యాస్ని కాల్చడం. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు. ఈ శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదలవుతాయి. ఇవి భూగ్రహం చుట్టూ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒక దుప్పటలా కమ్ముకొని ఈ వేడిని ట్రాప్ చేసి వాతావరణాన్ని పెంచుతుంది. ఈ సంవత్సరం మే 2024లో రాజస్థాన్ హైకోర్టు జడ్జ్ అనూప్ కుమార్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్కి హీట్ వేవ్ని ఒక న్యాచురల్ కెలామిటీగా డిక్లేర్ చేయమని అపీల్ చేశారు. ఎందుకంటే హీట్ వేవ్ వల్ల మరణాలు పెరిగాయి కాబట్టి. ఇలా డిక్లేర్ చేస్తే హీట్ వేవ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు తగిన చర్యలు తీసుకోబడతాయి. రాజస్థాన్ హైకోర్టు చేసిన ఈ అపీల్ మే 2024 ఆఖరి వారంలో 36 గంటల వ్యవధిలో వేడి కారణంగా 45 మంది ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ మరియు పంజాబ్ రాష్ట్రాల్లో మరణించినందుకు ప్రతిస్పందనగా వచ్చింది. వేడి పెరిగింది, కనీసం వానలు సరైన టైంలో పడుతున్నాయా అంటే అది చెప్పలేము. వాతావరణ మార్పుల వల్ల వర్ష నమూనాలు మారిపోయాయి. ఇది వ్యవసాయం మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా గ్రామాల నుండి పురుషులు జీవనోపాధి కోసం పట్టణాలకి వలసపోతున్నారు. పురుషులు వలసపోగా దుమ్కా వంటి గ్రామాల్లో వీరి ఇంట్లో ఉన్న మహిళలు పురుషుల గ్రామంలో లేకపోవడంతో రాత్రి సమయంలో అత్యవసర వైద్య సేవలను పొందే పరిస్థితిలో లేరని భావిస్తున్నారు. ఇలాగే ఉంటే వీరు ఆరోగ్య ప్రమాదాలకు గురయ్యే అవకాశం పెరుగుతుంది. జనాలు వలసపోయాక అక్కడ బాగా పని చేసుకుంటున్నారా అంటే, గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగి రోజువారీ పనులకు పోయేవారికి బాగా కష్టం అవుతుంది. ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు పరిస్థితి ఇదైతే జనవరిలో ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సమస్య ఏంటో చూద్దాం. ఢిల్లీలో జనవరి మొదటి వారంలో విపరీతమైన చలిగాలుల కారణంగా రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఢిల్లీ వీధుల్లో బండి నడపడం కూడా కష్టమవుతుంది మరియు విపరీతమైన పొగమంచు కారణంగా విమానాలు రీషెడ్యూల్ చేయబడతాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 500% కోల్డ్ వేవ్స్ సంఖ్య పెరిగింది. ఇంకా ఇవి మరింత తీవ్రంగా మరియు పొడవుగా మారుతున్నాయి. భారత్లో హీట్ వేవ్స్తో పోలిస్తే పెరుగుతున్న కోల్డ్ వేవ్స్ వల్ల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. తీవ్రమైన కోల్డ్ వేవ్స్ అల్పోష్ణ స్థితి మరియు మంచు కాటుకు కారణమవుతాయి. కరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాస్క్యులర్ యాక్సిడెంట్లు మరియు రెస్పిరేటరీ డిసీజ్లు కోల్డ్ వేవ్తో సంబంధం ఉన్న మరణాలకు అత్యంత సాధారణ కారణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది. కోల్డ్ వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తారో తెలుసా? ఇండియన్ మీటరలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకారం మైదాన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ మరియు కొండ ప్రాంతాల్లో 0 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ నమోదు అయితే కోల్డ్ వేవ్ అని ప్రకటిస్తారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4.5 డిగ్రీ సెల్సియస్ నుండి 6.4 డిగ్రీ సెల్సియస్ పడిపోతే కోల్డ్ వేవ్ అని, 6.4 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పడిపోతే సివియర్ కోల్డ్ వేవ్ అని ప్రకటిస్తారు. కోల్డ్ వేవ్ని తీరా, కొండ మరియు మైదాన ప్రాంతాల్లో ఒకే సూచికలతో నిర్వచించబడలేదు. కోల్డ్ వేవ్స్ చాలా మటుకు డిసెంబర్ మరియు ఫిబ్రవరి మధ్యలో ఏర్పడతాయి. భారతదేశ ఉత్తర మరియు మధ్య ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ యొక్క చల్లని ఎడారుల మీద భారతదేశంలోకి వచ్చే మెడిటరేనియన్ నుండి చల్లగాలి చొరబడటం వల్ల కోల్డ్ వేవ్స్ ఎక్కువగా సంభవిస్తాయి. ఇంకా ఈ ప్రాంతంలో మేఘాల కవచం లేకపోవడం వల్ల కూడా ఉష్ణ నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే మేఘాలు లేనప్పుడు రేడియేషన్ భూమి యొక్క ఉపరితలాల నుండి తప్పించుకుంటుంది. ఇంకా హిమాలయాల్లో మంచు కురిచినప్పుడు కొండలపై నుండి చల్లని గాలి కింద ప్రాంతం వైపు వీస్తుంది. ఈ చల్లగాలి కూడా కోల్డ్ వేవ్స్కి ఒక కారణం. కోల్డ్ వేవ్స్ ఏర్పడడానికి మరొక కారణం పెసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే లా నీనా పరిస్థితులు. ఈ లా నీనా జరిగే సంవత్సరంలో పెసిఫిక్ మహాసముద్రం యొక్క భూమధ్యరేఖ వెంబడి అసాధారణమైన చల్లని సముద్ర ఉపరితలాల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇప్పుడు నీరు తూర్పు నుంచి పడమర అంటే అమెరికా నుంచి ఏషియా వైపు కదులుతుంది మరియు ఈ నీరు చల్లగా ఉంటుంది. ఈ చల్ల నీరు కూడా కోల్డ్ వేవ్స్కి ఒక కారణం. ఈ లా నీనా కండిషన్కి ఆపోజిట్ ఎల్ నీనో. ఎల్ నీనో సమయంలో నీరు పెసిఫిక్ మహాసముద్రంలో ఈ యొక్క పశ్చిమ నుండి తూర్పు వైపు వెళ్తుంది. ఇది ఆసియా నుండి అమెరికా వైపు ఉంటుంది మరియు ఈ నీరు అంత చల్లగా ఉండదు. ఈ ఎల్ నీనో మరియు లా నీనాని కలిపి ఎల్ నీనో సదరన్ ఆసిలేషన్ అని అంటారు. ఎల్ నీనో సమయంలో భారత్కి తక్కువ వానలు పడతాయి, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి మరియు కరువు కూడా ఏర్పడుతుంది. ఎల్ నీనో సంవత్సరంలో మనం ఎక్కువగా హీట్ వేవ్స్ ని చూస్తాము. లా నీనా సమయంలో మనం చల్లని సముద్ర ఉష్ణోగ్రతలు మరియు కోల్డ్ వేవ్స్ ని ఎదుర్కొంటాము. ఎల్ నీనో మరియు లా నీనా సహజంగా ఏర్పడినప్పటికీ క్లైమేట్ చేంజ్ వీటిని మరింత తీవ్రంగా, మరింత తరచుగా ఏర్పడేలాగా చేస్తుంది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా కరువులు, వరదలు, వేడి గాలులు, అటవీ మంటలు మరియు తుఫాన్లకు కారణమైంది. శిలాజ ఇంధనాలని కాల్చడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అయ్యి మనం ఇప్పుడు దాని ఫలితం చూస్తున్నాము. ఎక్కువ వేడి కారణంగా మనం ఎక్కువ ఏసీల మీద ఆధారపడుతున్నాము. ఇది సిటీస్ లేదా టౌన్స్లో మన చుట్టూ జరిగే సంఘటన అయితే, హిమాలయాలు, ఆర్క్టిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్ ఇంకా ఇతర మంచు కొండలు చాలా వేగంగా కరిగిపోతున్నాయి. ఫలితంగా కొండ చర్యలు పెరిగాయి అని చెప్పచ్చు. ఇంకా నదిలో నీటి ప్రవాహం పెరిగి సముద్ర మట్టం కూడా పెరుగుతుంది. ఇలాంటి మార్పులు జరిగినప్పుడు నదులు ఇంకా సముద్ర సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వలస పోవాల్సి వస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం 2100వ సంవత్సరంలోగా 41 కోటి మంది జనం సముద్ర మట్టాలు పెరగడం వల్ల ప్రమాదంలో పడవచ్చంట. కేరళ మున్రో ద్వీపంలో వార్షిక వరదలు మరియు పెరుగుతున్న సముద్ర మట్టాల భయంతో దాదాపు 6,000 ఆస్తులు వదిలేయబడ్డాయి. పేద ప్రణాళికతో పాటు వాతావరణ మార్పులు సమస్యను పెంచుతున్నాయి. ఒడిశాలోని భద్రక్ జిల్లాకు చెందిన బోలోరాం మాజీ నీటిలో ఉప్పు పెరగడం మరియు తరచుగా వరదలు రావడం వల్ల వ్యవసాయం నిలకడ లేనిదిగా మారిందని, దాని కారణంగా అతను దాదాపు 2 దశాబ్దాల క్రితం రాజస్థాన్లోని పత్తి మిల్లులో పనిచేయడానికి తన గ్రామాన్ని విడిచిపెట్టి ఆపై బెంగళూరులో భవన నిర్మాణ కార్మికుడిలా ఉన్నాడు.
ఇదే ఒడిశాలో బగపట్టై గ్రామానికి చెందిన సుమిత్రా సహ్ని ఇప్పుడు సముద్ర మట్టం పెరగడం వల్ల తన పూర్వీకుల కాలం నాటి ఇంటిని మరియు 12 ఎకరాల భూమిని పోగొట్టుకుంది. ఇప్పుడు వారికి దాంట్లో కొంత భాగం మాత్రమే మిగిలింది. సుమిత్రా సహ్ని కుటుంబం తీర ప్రాంతం నుండి మరింత లోపల ప్రాంతానికి తరలి వెళ్ళవలసి వచ్చింది. వారి జీవన విధానం మారిందని చెప్పచ్చు. ఇప్పుడు సుమిత్రా సహ్ని కుమారుడు కేరళలో పనిచేస్తున్నాడు. కానీ వీరి కుటుంబం మాత్రం ఎప్పుడూ పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయని మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం. కానీ మంచు కరిగితే ఇంకొక సమస్య ఉంది. ఎన్నో సంవత్సరాల కింద మంచు గడ్డకట్టేటప్పుడు ఆ సమయంలో ఉన్న వైరస్, బ్యాక్టీరియా కూడా మంచుతో పాటు గడ్డకట్టకపోయాయి. ఇప్పుడు ఆ మంచు కరిగిపోతే ఆ పాత వైరస్ మరియు బ్యాక్టీరియా కూడా మన పర్యావరణంలోకి విడుదల అవుతాయి. చైనాలోని టిబెట్ ప్లాటూలోని గులియే ఐస్ క్యాప్లో 15,000 సంవత్సరాల పైగా నాటి వైరస్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2016లో పశ్చిమ సైబీరియాలో హీట్ వేవ్ కారణంగా పర్మాఫ్రాస్ట్ కరిగిపోయి ఆంథ్రాక్స్ వ్యాప్తికి కారణమైన బ్యాక్టీరియాను విడుదల చేసింది. 2017లో అలాస్కాలోని ఒక ఉపాధ్యాయుడు స్కిన్ ఇన్ఫెక్షన్తో ఆర్కియాలజీ ట్రిప్ నుండి ఇంటికి వచ్చాడు. తన వైద్యుని సందర్శించిన తర్వాత అతను పర్యటనలో కరిగించిన సీల్ మృతదేహాల నుండి వచ్చే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలుసుకున్నాడు. అతనికి ఇన్ఫెక్షన్ సోకడానికి ముందు బ్యాక్టీరియా చాలా సంవత్సరాల పాటు మంచులో సీల్స్తో స్తంభింపచేయబడింది. కోవిడ్-19 మహమ్మారి చూపిన భయాందోళన మరియు గందరగోళం మర్చిపోవడం కష్టమే. కానీ అది ఆఖరి మహమ్మారి కాదు. కరిగే మంచు వల్ల చాలా ఏళ్లగా స్తంభింపజేసిన వైరస్లు మరియు బ్యాక్టీరియాలు మనల్ని వాటికి మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తాయి. అటవీ మంటలు ప్రపంచానికి పెనుముప్పుగా మారాయి. వాటికి కారణం వాతావరణ మార్పుల వల్ల ఆస్ట్రేలియాలో తీవ్రమైన కరువు మంటలకు దారితీస్తుంది. హీట్ వేవ్స్ కూడా ఒక కారణమే. హీట్ వేవ్స్ వల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. ఇంకా గాలిలో తేమ అంటే మాయిశ్చర్ తక్కువ ఉంటుంది. మరియు మెరుపులు ఇంకా వృక్ష రకం వల్ల మంటలు తేలిగ్గా ఏర్పడతాయి. ధూమపానం, భోగి మంటలు, వినోదక కార్యకలాపాలు, ఎలక్ట్రిక్ కేబుల్ల వంటి మానవ జోక్యం సమస్యను ప్రేరేపిస్తుంది. ఉత్తరాఖండ్ వంటి చలి ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అటవీ మంటలు పెరుగుతున్నాయంటే ఊహించుకోండి. దాదాపు ప్రతి వేసవిలో శేషాచలం కొండలు అటవీ మంటలతో కాలిపోతుంది. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ మంటలు ఈ ప్రాంతాల్లోని జీవ వైవిధ్యానికి ముప్పు. ఇలాంటప్పుడు అటవీలో తిరిగే అడవి జంతువులు అటవీ వదిలి పట్టణంలోకి వస్తాయి. టీటీడీ అటవీ శాఖ ఇప్పటికే చర్యలు తీసుకున్నప్పటికీ క్లైమేట్ చేంజ్ని తగ్గించడం లేదా ఆపడం చాలా కీలకం. దుమ్కా గ్రామంలో ఆ చిన్న మహిళ చెప్పిన వారి సమస్యలు, ఒడిశాలో వలసపోయే జనాలు, మంచు కరగడం వల్ల వచ్చే అనారోగ్యాలు, ఇంతేకాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మనం యాక్షన్ తీసుకునే సమయం వచ్చింది. ఇప్పుడు మనం చేసే ప్రతి ఎంపిక మన భూగ్రహం యొక్క భవిష్యత్తు ఇంకా రాబోయే తరాలకు మనం వదిలిపెట్టే ప్రపంచాన్ని నిర్ణయిస్తుంది.